నీటి గుండా మీరు వెళ్తున్నట్లయితే, సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ వాగ్దానాలతో ఆయనను స్తుతించండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తారు. నా అంగలార్పున నీవు నాట్యముగా మార్చినందుకు వందనాలయ్యా. నా గోనెపట్టును విడిపించి నాకు సంతోష వస్త్రం ధరింపచేసినందుకు నీకు వందనాలయ్యా. నా దుఃఖమునకు ప్రతిగా ఆనందంనిచ్చినందుకు వందనాలయ్యా. నా భారభరితమైన జీవితమునకు ప్రతిగా స్తుతి వస్త్రం ధరింపచేసినందుకు నీకు వందనాలయ్యా. నా అవమానమునకు ప్రతిగా ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలయ. నా నిందకు ప్రతిగా పూదండనిచ్చినందుకు వందనాలయ. నా ప్రతి కీడును నాకు మేలుగా మార్చినందుకు వందనాలయ. నా సమస్యను నాకు సాక్ష్యంగా మార్చినందుకు నీకు వందనాలయ. నా ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చినందుకు వందనాలయ. నా ముఖము మీది బాష్పబిందువులను తుడిచినందుకు వందనాలయ. నా దుఃఖ దినములను సమాప్తము చేసినందుకు వందనాలయ అని ఇలాంటి మాటలు ఎన్నో దేవుడు రాసి పెట్టాడు కదా. వాటన్నిటిని మనం సమకూర్చుకొని ఆయన సన్నిధిలో వాటిని స్తుతులుగా, దేవానివి వాగ్దానాలు ఇచ్చావయ్యా, వీటిని నా జీవితంలో నెరవేర్చి నీ సాక్ష్యంగా నన్ను నిలబెట్టినందుకు వందనాలయ అంటూ మనం ఆయనను అడిగితే తప్పకుండా జరిగిస్తారు. మన జీవితంలో ఏదే జరిగినా దేవుడు దాన్ని సమస్తం సమకూర్చి మనకు మేలు కలుగుటకే జరిగించే దేవుడు. కాబట్టి ఏది ఎలా జరుగుతున్నప్పటికీ చింతపడకండి, బాధపడకండి,